హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన స్టైల్లో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా నాలాలు బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆక్రమణలన్నింటిని కూడా నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. మరోవైపు ఆయనపై కూడా చాలా విమర్శలు వస్తుండటం మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. ఎందుకంటే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, మల్లారెడ్డి అలాగే పల్లా రాజేశ్వర రెడ్డి కాలేజీలు కూడా కొంచెం బఫర్ జోన్లు అంటే కొంచెం ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అంశాలను కూడా గత కొంతకాలంగా వస్తున్నాయి. మరి ఆ కాలేజీల మీద ఎలాంటి తీర్పు ఉందో ఆల్రెడీ అకాడమిక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొన్న మీరు చెప్పినటువంటి దానికి అర్థం ఏమిటి? ఎందుకంటే అకాడమిక్ ఇయర్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నటువంటి రంగనాథ్ వ్యాఖ్యలను చాలామంది ఆయన వ్యతిరేక వర్గం అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో అతను కూడా ఇప్పుడు ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల్పించడం జరిగింది. మరొక వైపు నిన్న చూసుకుంటే కనుక బాలానగర్లో కొంచెం పర్యటించారు. అక్కడ ఉన్నటువంటి నాలాల పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు అధికారుల బృందంతో వెళ్ళగా నాలాలకి దారికి వెళ్ళే రూట్లో ఖచ్చితంగా అక్కడ తాళాలు వేసేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో దానిపైన ఆయన చాలా సీరియస్ అయినటువంటి సందర్భం కూడా నిన్న కనిపించినటువంటి సందర్భం. అర్జెంటుగా ఉన్న పలంగా తాళాలు పగలగొట్టండి, అక్కడ నాలాలపై ఉన్నటువంటి ఏవైతే ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే అక్రమ నిర్మాణాలు ఉన్నాయో ఖచ్చితంగా కూల్చేయండి అన్నటువంటి ఆయన ఆదేశాలతో నిజంగా నిన్న బాలానగర్లోని వినాయక్ నగర్లోని ఖచ్చితంగా ఆ నాలాలపై ఉన్నటువంటి ఆక్రమణలన్నింటిని కూడా తొలగించేసినటువంటి సందర్భం. సో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పదే చెప్తున్నారు, ఖచ్చితంగా చెరువులను కాపాడడమే లక్ష్యం, హైదరాబాద్ బాగుండాలి, ఖచ్చితంగా ఉండాలి అంటే కనుక ప్రతి ఒక్కరికి నీరు అందించాలి. మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు తలపెట్టినా కూడా వచ్చినా కూడా ఎలాంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే కనుక చెరువుల్ని పరిరక్షించడమే తమ బాధ్యత అంటూ కూడా ఈ మేరకు ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకి ప్రభుత్వం యొక్క విధి విధానాల మేరకి తాను ప్రయాణం చేస్తున్నట్లుగా హైడ్రా కమిషనర్గా తాను ప్రయాణం కొనసాగిస్తున్నట్లుగా కూడా స్పష్టీకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి అసలు నిన్నేం జరిగింది, శనివారం వేదికగా బాలానగర్ వినాయక నగర్లో అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాలానగర్ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన చేపట్టారు. అధికారుల బృందం కాంగ్రెస్ నాయకులతో కలిసి వినాయక్ నగర్ కాలనీలోని గడ్డి చేలు స్థలానికి ఆనుకుని ఉన్న నాలాను పరీక్షించడానికి వెళ్లారు. అయితే నాలా వద్దకు వెళ్లే దారికి గేట్లు వేసి తాళాలు వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితిని గమనించిన కమిషనర్ రంగనాథ్ గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టాలంటూ అధికారులను వెంటనే ఆదేశించారు. ఈ సమయంలో ఆనందరెడ్డి అనే వ్యక్తి హుటాహుటిన అక్కడికి రావడంతో గేటుకు తాళం వేయడం ఏమాత్రం సరికాదని హైడ్రా కమిషనర్ ఆయన్ను తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం తాళాలు తీసి లోపలికి వెళ్లి నాలా ఆక్రమణలను తక్షణమే తొలగించాలని అక్కడి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత వినాయక్ నగర్, కళ్యాణ్ నగర్ వద్ద ఉన్న నాలాలను కూడా ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. నాలాలను అడ్డుకుని నిర్మాణాలు చేపట్టడం, వ్యర్థాలు వేయడం వంటివి వరదలకు కారణమవుతాయని, అలాంటి వాటిని ఉపేక్షించేదే లేదని హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ స్పష్టీకరించారు. నాలా ఉన్న ప్రాంతంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామని అన్నారు. నాలా లోపల పేరుకుపోయినటువంటి స్లీట్స్ను అంటే పూడికను కూడా తొలగించాలని అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. వారం రోజుల్లో స్థానిక కాలనీ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, వారి అభిప్రాయాలను తీసుకుంటామని కూడా వెల్లడించారు. నాలా మొత్తం పొడవునా డ్రోన్ కెమెరాతో వీడియో చిత్రీకరించి ఆక్రమణలను స్పష్టంగా గుర్తించే ప్రక్రియను చేపడతామని ఆయన వెల్లడించారు. నాలా ఆక్రమణల విషయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇది నగరంలో వర్షాకాలంలో తలెత్తే వరద సమస్యలను నివారించడంలో హైడ్రా నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ కఠినమైన వైఖరితో భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలకు చెక్ పెట్టాలని రంగనాథ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా స్వయాన వెల్లడించినటువంటి సందర్భం. హైడ్రాపై కామెంట్ చేసినటువంటి ఎమ్మెల్యేల కామెంట్స్పై కూడా తాను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కూడా మనం గుర్తుంచుకోవాలి. హైదరాబాద్లో చెరువుల కబ్జా ప్రధాన సమస్యగా మారిందని తెలిపారు. దాదాపు చెరువులు 60% కబ్జాకు గురయ్యాయని కూడా వివరించారు. కొన్ని చోట్ల 80% చెరువు స్థలం కబ్జాకు గురైందని కూడా ఆరోపించారు. ఇది ఇలాగే వదిలేస్తే రానున్న రోజుల్లో హైదరాబాద్ పరిస్థితి అధ్వానంగా మారుతుందని కూడా తెలిపారు రంగనాథ్. చెరువులు నాలాలు కబ్జా కాకుండా చూసుకోవడం హైడ్రా లక్ష్యమంటూ కూడా తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, కబ్జా చేసి నిర్మించిన నిర్మాణాలు కూల్చివేయడం హైడ్రా ముఖ్య ఉద్దేశమని కూడా తేల్చి చెప్పేశారు. రానున్న రోజుల్లో హైడ్రాకు సెపరేట్ పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్న ఆయన ఆ మేరకు నిజంగా హైడ్రా తరపున కూడా పోలీస్ స్టేషన్స్ కూడా ఏర్పాటైపోయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసినటువంటి విషయమే. ప్రజలు ఎఫ్టిఎల్ అలాగే బఫర్ జోన్లు స్థలాలు కొనకూడదని మారు హెచ్చరించారు. ఎవరైనా బఫర్ జోన్లో నిర్మాణాలు చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు రంగనాథ్. ఇప్పటివరకు బఫర్ జోన్లో నిర్మించిన వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించారు.
ప్రతిరోజు హైడ్రాకు 100కు పైగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. హైడ్రాపై కామెంట్ చేసిన ఎమ్మెల్యేల కామెంట్స్పై తాను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని కూడా తెలిపేశారు. లేఅవుట్ల పేరుతో చెరువులు కబ్జా చేసిన వారిలో ఎక్కువగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే అని కూడా వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కు పైగా ఉన్నాయని కూడా తెలిపారు. హైడ్రా చెరువులను ప్రధానంగా తీసుకుందని కూడా తెలిపారు. NRSE డేటా ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగైపోయాయని వ్యాఖ్యానించారు. చాలా చెరువులు 60%, కొన్ని చెరువులు 80% ఆక్రమణలకు గురయ్యాయంటూ కూడా తెలిపారు. చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామని హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ వెల్లడించినటువంటి సందర్భం. చెరువుల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో హైడ్రాకు పెద్ద ఎత్తున సిబ్బందిని ప్రభుత్వం సమకూరుస్తుందని కూడా తెలిపారు. హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నటువంటి ఆయన మొన్న మధ్య హైడ్రాకు ప్రత్యేకమైనటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కూడా చూసాం. 2500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి ఉందని కూడా తెలిపారు. ప్రజల నుంచి హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని కూడా తెలిపారు. ఫిర్యాదులపై తమ వంతు ఎంత చేయాలో అంత చేస్తామని కూడా తెలిపారు. దశల వారీగా హైడ్రా పనిచేస్తుందని తెలిపారు. ఆక్రమణలను అడ్డుకోవడం మొదటి దశలో హైడ్రా చేసే పని అని కూడా వెల్లడించినటువంటి సందర్భం. హైడ్రా రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణను కూడా తెలిపారు. ఇక మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునరుజ్జీవనం కల్పించడం తమ ఉద్దేశమని తెలిపారు. గొలుసుగట్టు చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని తెలిపినటువంటి ఆయన చెరువులకు నీటిని మళ్లించే నాళాలన్నీ పూడికిపోయాయంటూ కూడా ఆరోపించారు. అవకాశవాదం వల్ల గొలుసుగట్టు చెరువులన్నీ మాయమయ్యాయని కూడా ఆరోపించినటువంటి ఆయన చెరువు FTL బఫర్ జోన్లు ఎవరు స్థలాలు కొనుగోలు చేయవద్దని పిలుపునిచ్చారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమథనం చేస్తామని చెప్పారు. పార్కు స్థలాలను పరిరక్షించేందుకు ముందుకొచ్చే కాలనీ సంఘాలను సమర్థిస్తామని, వారికి మద్దతు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. పార్క్ స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలు సహకరిస్తున్నామని తెలిపారు. బస్తీ వాసుల ప్రజల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలని కూడా సూచించారు. నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని కూడా తెలిపారు. చందానగర్లో గత ఏడాది బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారన్నారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పబోవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని కూడా తెలిపారు. బఫర్ జోన్ FTL పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామన్నారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విజిలెన్స్ విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. హైడ్రాకు సుమారుగా 3500 మంది స్టాఫ్ అవసరం ఉందన్న ఆయన ఈ మేరకు చాలామందిని రిక్రూట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎక్కువ మంది స్టాఫ్ అవసరం ఉందని తెలిపినటువంటి ఆయన హైడ్రాలో వివిధ జోన్లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం కూడా హైడ్రాకు చాలా మద్దతు ఇస్తుందని, ఇప్పటికే 200 కోట్ల నిధులు కూడా కేటాయించిందని, పార్క్ స్థలాలు అలాగే బఫర్ జోన్ FTL స్థలాలకు LRS BRS రెగ్యులరేషన్ జరగబోదని కూడా చాలా స్పష్టీకరించారు హైడ్రా కమిషనర్కు ఉన్నటువంటి రంగనాథ్. సో దీనికి సంబంధించి అయితే ఆయన ఎక్కడ కూడా చెరువులు, నాలాలు ఎటువంటి ఈ పరిస్థితులు FTL అలాగే బఫర్ జోన్ పరిధిలో ఏదైనా ఆక్రమణలు ఉంటే కనుక ఖచ్చితంగా కూల్చేస్తాం. దయవుంచి ఎవరు కూడా ఆ FTL అలాగే బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి స్థలాల్ని దయచేసి మీరెవరు కొనకండి, మీరెవరు కూడా బాధితులు కాకండి అంటూ కూడా ఆయన హితవు పలికినటువంటి సందర్భం, పరోక్షంగా హెచ్చరించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.